కోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబాయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప హే కౌగిలే ఇచ్చుకో కంది చేను కాడా ఏ చేతులే చేసుకో చెరుకు తోట కాడ సోదా చేసి యారా తీసి చేసి పోనాది ముద్దుగా దాచుకున్న సిక్కులన్నీ మాయం అచ్చుకుంది చిన్నదాని ప్రాయం అడుగుతోంది అయ్యగారి సాయం ఎర్రకోక పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబాయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప హాయ్ లక్ష్ములు, నమస్తే, స్వాగతం. ట్రైన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ప్లేస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబల్ ఆర్ట్స్ మినపూల్ కార్యక్రమానికి మరొకసారి మీ అందరికి గ్రాండ్ వెల్కమ్. ఒక్కొక్కళ్ళు కాదు మహిళలు, ఎంత మంది వచ్చినా కూడా ఇంకో నలుగురికి మా షోలో ఎప్పుడు స్పేస్ ఉంటూనే ఉంటుంది. అలాగే మా తలుపులు ఎప్పుడు మీకోసం తెరుచుకుని మేము ఎదురు చూస్తూనే ఉంటాం మీకు బోల్డని బహుమతులు ఇచ్చేయడానికి. ఇంతకు ముందు మీలాగా టీవీలో ఈ షోను చూసి ఎంజాయ్ చేసిన నలుగురు లక్ష్ములు ఇవాళ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు మన షోలో పార్టిసిపేట్ చేస్తూ. వాళ్ళెవరో చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వింది జాబిల్లి నీ తోడై ఉంటానంది మనసిచ్చి మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వింది జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి హాయ్ లక్ష్మిలు, వెల్కమ్ టు ద షో. హాయ్. ఎందుకు చేతుల్లో ఖర్చీఫ్లు కూడా పట్టుకుని వచ్చారు, చెమటలు పట్టకుండా? అంత టెన్షన్ ఉందా ఒక్కొక్కళ్ళకి? అలా ఏం లేదు. ఓకే కదా. అయినా మనల్ని చూసి మనం టెన్షన్ ఫీల్ అవడం ఏంటి చెప్పు, మనం అబ్బాయిని చూసి టెన్షన్ పడాలి కానీ కదా. సో నాకు ముందు మీ పేర్లు చెప్పండి. హాయ్. హాయ్, నా పేరు శ్రీలత. ఏం చేస్తున్నావు శ్రీలత? నేను బ్యూటీషియన్. బ్యూటీషియన్. ఓకే, అంటే మీకు ఏమైనా బ్యూటీషియన్ కోర్స్ నేర్పేటప్పుడు ఫండమెంటల్ రూల్ అని ఏమైనా చెప్తారా? ఎవరైనా కొత్త వాళ్ళు అడిగేటప్పుడు అసలు నమ్మకుండా సమాధానాలు చెప్పాలి అడిగిన క్వశ్చన్ కానీ. నవ్వుకుంటూనే ఉండమంటారు. ఓకే, ఇది బాగుంది. ఇలాగే కంటిన్యూ అయిపోయి వాళ్ళంతా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరేంటి? అనుష, నేను దిల్షనగర్ నుంచి వచ్చాను. ఓకే అనుష, ఏం చేస్తావు? ఎంటెక్ చేస్తున్నా. ఓకే, నీకు అయితే మన ఆట గురించి మొత్తం తెలుసు కాబట్టి దున్నే ఇంక ఇవాళ. ఓకే ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నా పేరు మౌనిక. నేను చైతన్యపురం నుండి వచ్చాను. ఏం చేస్తుంటావు? ఎంబీఏ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు లావణ్య. లావణ్య, ఏం చేస్తుంటావు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ లావణ్య, బాగా ఆడు. మీ అందరికి ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్ ఉన్నాయంటే చెప్పండి, ఫుల్ గా వాడేసుకుంటాయి వాళ్ళందరూ. సరే, డాన్స్ అయితే బాగా చేద్దరు కానీ వాళ్ళ నలుగురు కూడా. ముందైతే వాళ్ళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూసాయి. ఓకే ఓకే. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకేనా? ఓకే. సో శ్రావణ మాసం ఎలా జరుగుతోంది? బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా అందరూ? బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. పూల వాళ్ళకి మాత్రం ఫుల్ గిరాకీ కదా ఈ నెల మొత్తం. అవును. చక్కగా మన తలల్లో పూలే, మన ఇళ్లలో పూలే, పూజకి పూలే, ఎక్కడ చూసినా పూలు పూలు పూలు. మీరు కూడా బాగా జల్లేసుకుని పూలు పెట్టుకుని వచ్చారు, నాకు దొరకలేదు. అందుకే నేను పువ్వు తెచ్చా మీకు. ఓ, దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే, సో పెట్టుకుంటా నేను ఇది. సరేనా? Okay. స్టార్ట్ చేద్దాం ఇవాళ ఎపిసోడ్ లోని మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి ఆడడానికి ముందుగా శ్రీలత, నీకే ఛాన్స్. శ్రీలత ఆడేసే ఫస్ట్ బాల్.
నో పాయింట్. Total score 140. థ్యాంక్ యూ. Very good score. Okay, వచ్చేసి నెక్స్ట్ నువ్వే ఆడాలి. కమ్. అనుష మొత్తం 3 ఛాన్సెస్ ఓకేనా? బాగా యూటిలైజ్ చేసుకో అండ్ అంత స్పీడ్ గా వేయకు, స్లోగా ఆడు. ఓకే ఆడు. Okay, last shot. Anusha మొత్తం 90 పాయింట్స్ తీసుకో. ఓకే నెక్స్ట్ మౌనిక నువ్వే ఆడాల్సింది మరి. కప్. మౌనిక ఆడేసి ఏమని ఫస్ట్ బాల్. Total 150 points. Go. So next Lavanya నువ్వే ఆడాలి. కప్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. లావణ్య 300 వస్తాయంటావా? ట్రై చేస్తా. చేసే మరి. మొత్తం 60 ప్లస్ 10 70. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ రౌండ్ టాపర్ అయిపోయింది మౌనిక. కంగ్రాచులేషన్స్. మౌనిక గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు మౌనిక. రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే. అండ్ నీకేం కావాలి చెప్పు. నెక్స్ట్ నువ్వే టాప్ లో ఉన్నావు. నాకు లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. అండ్ నీకేం కావాలి చెప్పు. ఎల్లో బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. ఓకే తీసుకో. లావణ్య నీకు ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. ఫస్ట్ రౌండ్ లో 4 గిఫ్ట్లు తీసేస్తున్నారు. మరి ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం క్రేన్ ఒక పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుడిలో ఒక చిన్న బ్రేక్.
చేసేద్దాం లక్ష్మి సెకండ్ రౌండ్ రెడీ Yes, ready. లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్ పంచాక్షరి. సో ఫస్ట్ ఈ రౌండ్ లో క్వశ్చన్ వచ్చేసి మౌనికాకి. ఓకే, లాస్ట్ రౌండ్ టాపర్ నువ్వే కాబట్టి. సో చూసేద్దాం క్వశ్చన్ ఏంటో. క్వశ్చన్ ప్లీజ్. పెళ్లి చూపుల్లో అమ్మాయిల్లో ఏం చూసి సంబంధం ఒప్పుకుంటారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. అమ్మాయిల్లో ఏం చూసి వచ్చిన వాళ్ళు సంబంధం ఒప్పుకుంటారు? అందంగా ఉందా లేదా చూసి అమ్మాయి అందంగా ఉందా లేదా చూసుకుంటారు. చూద్దాం, ఉందా ఈ ఆప్షన్? ఉంది. ఇంకా కలర్ ఉందా లేదా చూసి కలరు ఇంకా అన్ని అందంలోకి వచ్చేస్తాయి. చెప్పు. ఇంకా హైట్ బాగుందా లేదా చూస్తారు హైట్ బాగుందా లేదా అని చూస్తారు. చూద్దాం. లేదు. ఇంకా త్వరగా చెప్పు, ఇంకేమేం చూస్తారు? ఓన్లీ లుక్సేనా? బాగా చదువుకుందా లేదా బాగా చూస్తారు చదువుకుందా లేదా, ఓకే, ఎంతవరకు చదువుకుంది అని చూస్తారు. ఎస్, ఉంది. ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూస్తారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఎస్, చూద్దాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. అమ్మాయికి సంబంధించినవి చెప్పు, అమ్మాయి ఫ్యామిలీకి కాదు. టైం అయిపోయి. ఓన్లీ 2 చెప్పావు. ఆన్సర్స్ ఏంటో చూద్దాం. వంట వచ్చా అని అడుగుతారు కదా ముందు పెళ్లి చూపులో రాగానే ఏం వండుతావు ఏమొచ్చు అంటారు. మనం చెప్పడం మాత్రం ఇంత పెద్ద లిస్ట్ చెప్తాం, అన్ని చేసేస్తామని కట్ చేస్తే కాఫీ పెట్టడం కూడా రాదు మనకి కదా. చాలా ఇళ్లలో ఇదే జరుగుతుంటుంది. అండ్ నెక్స్ట్ చలాకీతనం, అమ్మాయి ఎంత స్మార్ట్ గా ఉంది అని కూడా చూస్తూ ఉంటారు. అండ్ ఇంకా అందరిలో కలుస్తుందా లేదా అని చూస్తారు. కలుపుకోలుతనం ఎక్కువగా ఆలోచించేది ఇదే. మన ఫ్యామిలీతో మింగిల్ అయిపోతుందా అవదా చూసుకుంటారు కదా. సో 2 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 200 పాయింట్స్ నీకు. థ్యాంక్ యూ శ్రీలత, ఇప్పుడు నీ క్వశ్చన్. Okay. నీకు అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాయా? అడిగారా అయ్యాయి. నిన్ను కూడా? ఇప్పుడు ఎవరు అడుగుతున్నారో అవన్నీ ఎవరు అడగట్లేదా? అడగట్లేదా? మరి మీ వారు ఏం అడిగారు నిన్ను? ఏం అడగలేదు. ఏం అడగకుండా ఇలా చూసుకుని పెళ్లి చేస్తున్నారా? ఓకే, ఇంకా తర్వాత అడగాల్సిన అవసరం కూడా లేకుండా పోయి ఉంటుంది ఆయనకి. అడగాలన్నా అడగడానికి ఎవరు కనిపించుంటారు పాపం. కానీ నన్ను అడుగుతారు కానీ మీరు ఏం అడగాలనుకుంటున్నారు లత గురించి? ఓకే లత, ముందు నీ క్వశ్చన్ చూద్దాం. Okay. ఓకేనా? క్వశ్చన్ ప్లీజ్. కలియుగంలో ఉద్భవించిన వాళ్ళుగా మనం ఏ దైవాల్ని భావిస్తూ ఉంటాము? ఓకే, అంటే కలియుగంలో వచ్చిన దైవాలు, దేవుళ్ళు. అంటే ఇప్పుడు త్రేతాయుగానికి రాముడు, ఓకే, ద్వాపర యుగానికి కృష్ణుడు, అలాగే కలియుగంలో కొంతమంది దేవుళ్ళు పుట్టుకొచ్చారు. వాళ్ళు ఎవరు? వాళ్ళని మనం దైవాలుగా చెప్పుకున్నాం ఈ యుగానికి. ఓకే, వాళ్ళ పేర్లు చెప్పాలి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాయిబాబా. సాయిబాబా, షిరిడి సాయిబాబా. చూద్దాం. ఓకే, ఉన్నారు. ఇంకా పుట్టపర్తి సాయిబాబా. పుట్టపర్తి సాయిబాబా. చూద్దాం. ఎస్, ఉన్నారు ఆయన కూడా. ఇంకా ఆలోచించు. ఇంకా అంతేనా? వీళ్ళిద్దరే నాకు గుర్తుంది. గుర్తుకు వీళ్ళిద్దరిలోనే రావట్లేదు. ఇంకా ఉన్నారు కొంతమంది. ఉన్నారు కానీ వాళ్ళ మెయిన్ పేర్లు మెయిన్ గుర్తుకు రావట్లేదు. పెద్దాయన్ని మర్చిపోతే ఎలా? గుర్తుకు రావట్లేదు. అయ్యయ్యో, కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు ఆయన్ని. ఇంతకంటే పెద్ద క్లూ ఉండదు ఆయన గురించి చెప్పడానికి. అయ్యో రామా, Time జస్ట్ came. 10 సెకండ్స్ ఉన్నాయి, ఫాస్ట్ గా. కలియుగ ప్రత్యక్ష దైవం బాగా కలెక్షన్ వసూలు చేస్తూ ఉంటారు అందరి దగ్గర. వెంకటేశ్వర, ప్లీజ్ క్షమించు, ఈ అజ్ఞానురాల్ని మన్నించు. వెంకటేశ్వర స్వామి, నువ్వు ఎలా మర్చిపోయావు అసలు? ఫస్ట్ ఈ కలియుగం స్టార్ట్ అయినప్పుడు అంట ఫస్ట్ ఉన్న దేవుడు ఆయనే, వెంకటేశ్వర అవునా? స్వామి. ఆయనతోనే స్టార్ట్ అయింది. అన్నారు కదా వెంకటేశ్వర స్వామి అన్న. మేమేమన్నా అప్పుడు ఉన్నావా? ఆయనతో కలిసి తొక్కుడు బిల్ల ఆడేవా నువ్వు? మరీ అసలు అన్ఫార్చునేట్లీ గుర్తురాలేదు నీకు. కల్కి భగవాన్, ఓకే, ఈయనకు కూడా బాగా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు ఈ యుగంలో. అలాగే మెహర్ బాబా, ఓకే, ఈయన అంటే ఇక్కడ మన సైడ్ తెలీదు కానీ నార్త్ సైడ్ చాలా ఫేమస్ ఓకే. మెహర్ బాబా అని. సో వీళ్ళు 5. సో నువ్వు 2 చెప్పావు, 200 పాయింట్స్ నీకు. నెక్స్ట్ నువ్వే. రెడీ? రెడీ. చూసేద్దాం నీ క్వశ్చన్ ఏంటో. Yeah. క్వశ్చన్ ప్లీజ్. 5 వేదాల పేర్లు చెప్పాలి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. సామవేద. సామవేదం,
ఎస్ ఉంది సామవేదం. ఇంకా యజుర్వేద. యజుర్వేదం. యజుర్వేద. యజుర్వేదం ఉంది. ఇంకా అంతేనా? ఈ రెండు తెలిసిన దానివైతే మిగతా రెండు కూడా తెలిసే ఉంటాయి నీకు. చెప్పు, ఆలోచించు. యాక్చువల్లీ ఒక నానుడి కూడా ఉంది, సామ యజుర్ అలా చెప్తూ ఉంటారు ఆ వేదాల పేర్లన్నీ కలిపి. ఆచార్య. ఆచార్య వేదం. ఆచార్య వేదం ఏం లేదమ్మా, వచ్చావు. కొత్త వేదాలు రాయొద్దు. రెండు చెప్పే ఆలోచించు. ఇంకా మిగతా 3 అంటే మీకు ఎవరికైనా తెలుసా? తెలీదా? అవునా? ఇంత వీకా? అసలు మీ బీటెక్, ఎంటెక్, ఎంబీఏ పిల్ల అందరినీ కూర్చోబెట్టి స్పెషల్ క్లాసులు తీసుకోవాలి. వితుర్వేద. 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 ఇతర వేద ఏమిటో కనీ విని ఎరగని వేదాల పేర్లని చెప్తున్నావు నాకు నువ్వు. టైం అయిపోయింది, చూద్దాం ఆప్షన్స్ ఏంటో. ఋగ్వేదం మొదటి వేదం అదే. తర్వాత అథర్వణ వేదం. ఓకే. తర్వాత పంచమ వేదం. ఓకే. ఉన్న వేదాలైతే 4 మనకి, ఋగ్వేద, యజుర్, సామ, అథర్వణ వేదాలు. ఓకే. కానీ మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు కాబట్టి 5 వేదాలని అడిగాం మేము. ఓకే. మొత్తానికి నేను చెప్పింది 2, 200 పాయింట్స్. అందరూ 2 చెప్పుకుంటూ వెళ్తున్నారు ఏంటి వరుసగా? లావణ్య నువ్వైనా ఎక్కువ చెప్పు ఇప్పుడు. ఓకే, నీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. తెలుగింటి ఆడపడుచుని మనం తేలిగ్గా ఎలా గుర్తుపడతాము? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చీరలు కట్టుకుంటారు. నిండుగా చీర కట్టు ఉంటుంది కాబట్టి చెప్పేయచ్చు వెంటనే వాళ్ళు తెలుగింటి వాళ్ళు అని. ఎస్ ఉంది. ఇంకా గాజులు వేసుకుంటారు. గాజులు వేసుకుంటారు ఫుల్ గా. ఓకే. పొట్టు పెట్టుకుంటారు. ఆగు చూద్దాం, గాజులు ఉన్నాయా? యా, ఉన్నాయి. ఇంకా పొట్టు. పొట్టు. ఓకే. కుంకుమ పొట్టు పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు తెలుగింటి వాళ్ళు అని చెప్పచ్చు. ఉందా? ఉంది. ఇంకా పూలు. తల్లో పువ్వులు పెట్టుకుంటారు. ఓకే, చూద్దాం. తల్లో పువ్వులు పెట్టుకుంటే తెలుగింటి వాళ్ళు. లేదు, పువ్వులు కాదు. ఇంకా పసుపు, కుంకుమ. పసుపు రాసుకుంటారు. కుంకుమ వచ్చేసింది, ఆల్రెడీ చెప్పేశావు. పసుపు రాసుకుంటారు, అది ఉందా? లేదు. ఇంకా చెప్పు. ఇంకేమేం చూసి వీళ్ళు తెలుగింటి వాళ్ళు అని చెప్పచ్చు? పెద్ద జడ. పెద్ద జడ. పెద్ద జడ. ఎస్, చూద్దాం ముందేమో. ఓకే, ఉంది పెద్ద జడ. మొత్తానికి 4 చెప్పావు, రౌండ్ టాపర్ అయిపోయావు. కంగ్రాట్స్. ఇంకోటి ఏంటో చూద్దాం. కాళ్ళకి పట్టీలు. ఎంతమంది కాళ్ళకి పట్టీలు ఉన్నాయి ఇక్కడ? నీకు ఒక్కదానికే ఉన్నాయా? నాకు ఉన్నాయి. నీకు ఉన్నాయా? ఓకే, నాకు కూడా ఉన్నాయి. నాకు కూడా మీరిద్దరు పట్టీలు వేసుకోండి. మొత్తానికి ఏదైతే నీకు ఇచ్చేసాయి ఆ పట్టీలతో కలిపి మొత్తం 400 పాయింట్స్. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే, చూడు ఏ గిఫ్ట్ కావాలి నీకు? షవర్ ఫ్యాన్. షవర్ ఫ్యాన్. ఓకే, తీసుకో. ముగ్గురు ఈక్వల్ గా ఉన్నారు. నెక్స్ట్ సో ముందు నువ్వు తీసుకో శ్రీలత. ఫ్లాస్కో. ఫ్లాస్క్. ఓకే, నీకేం కావాలి చెప్పు. బ్లెండర్. ఓకే అనుష, తీసుకో బ్లెండర్. నీకేం కావాలి మౌనిక? ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే, సో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. గిఫ్ట్ ఇచ్చేసాం కాబట్టి తీసేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. దానికంటే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ డాన్స్ రెడీగా ఉంది, చూసేయండి. ట్రైన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ ఆర్స్ మిరపగుళ్ళలో టేక్ ఎ బ్రేక్. చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా బంగారి బావా బంగారి బావా బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే. సో థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన ఆడేద్దాము. మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఓకే, ఫస్ట్ రౌండ్ టాపర్ కదా ఆడాలి. లావణ్య దా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల
మౌనిక. ప్రభాస్. ప్రభాస్ కాదు, రాంగ్ ఆన్సర్. -10. మహేష్ బాబు. మహేష్ బాబు కూడా కాదు, -10 పాయింట్స్. బజర్ నొక్కండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. చెప్పు మౌనిక. పవన్ కళ్యాణ్. మౌనిక -10. రానా. చాలా కూడా కాదు, -10. ఇంకెంతమంది టాలీవుడ్ హీరోలు ఉన్నారు, అందరినీ తీసుకొచ్చేయండి వాళ్ళు మన షోకి. అప్పుడే పవన్ కళ్యాణ్ వచ్చాడు, ప్రభాస్ వచ్చాడు, మహేష్ బాబు వచ్చాడు, రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ కూడా వచ్చాడు. కానీ 10 పాయింట్లు తీసేసుకున్నాను నీ దగ్గర. నో, ట్రై చేయండి. ఓకే, అదొక మూవీ పేరు. ఇంత కష్టపడుతుంది అసలు, మీకు ఇంకా తట్టకపోతే అసలు మీ బుర్రలు మామూలు బెడ్ బల్బులు కాదు. హీరో చెప్పింది, ఇలా చూపిస్తుంది, ఇలా అంటోంది. శ్రీమంతుడు. మౌనికాకి ఇప్పుడు వెలిగింది. శ్రీమంతుడు రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్ అండ్ నీకు 60. 3 మైనస్ అయ్యాయి, లాభం 10 పాయింట్లు మాత్రమే నీకు. సో అన్ని ఆన్సర్స్ ఇలాగే చెప్తే మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఆడాల్సింది ఎవరు? శ్రీలత. దా. ఓకే, స్టార్ట్. మొత్తం ప్లాన్ గీసేస్తుంది అసలు. చెప్పు లావణ్య. గుడి. గుడి కరెక్టా? రాంగ్ ఆన్సర్. -10. మౌనిక నువ్వు చెప్పు. ధ్వజస్తంభం. ధ్వజస్తంభం కూడా కాదు, -10. ఆలోచించండి, చూడండి ఒకసారి, ఆలోచించండి ఏమై ఉంటుంది. ఇలా పెట్టి ఇలా ఎత్తి మనం ఎక్కడి నుంచి చూస్తాం? చెప్పు. పిట్టగోడ. పిట్టగోడ దానికి కాంపౌండ్ వాల్. నో, -10. కొంచెం కరెక్ట్ దగ్గరికే వచ్చావు, బట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ వర్డ్ రాలేదు. బాల్కనీ. మౌనిక మళ్ళీ -10. మౌనిక, మనం ఇలా వెళ్తూ ఉన్నాము, సడన్ గా ఒకటి వచ్చి ఆగిపోయాం. దాన్ని ఏమంటాం? తలుపు. తలుపు వస్తే అయిపోతామా? తీసుకుని వెళ్ళిపోతాం కదా. -10 పాయింట్స్. చెప్పు మౌనిక. అడ్డుగోడ. అడ్డుగోడ. ఎస్, రైట్ ఆన్సర్. తీసుకో 40. కాదు మౌనిక, నీకు ఒక 20-30 పాయింట్లు త్యాగం చేస్తే తప్ప ఆన్సర్ గుర్తు రావట్లేదా? నాకు అర్థం కాదు. ఇందాక కూడా అంతే కదా, ఒక 30 పాయింట్లు ఇచ్చేసి అప్పుడు ఆన్సర్ చెప్పింది. ఓకే, సో నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇంకా అనుష, నువ్వే ఆడాలి. దా వచ్చి. చెప్పు. ఏంటి? చాక్ పీస్. చాక్ పీస్ రైట్ ఆన్సర్. తీసుకో 40. నీకు 60. థ్యాంక్ యూ. నెక్స్ట్ మౌనిక, నువ్వే ఆడాలిరా. స్టార్ట్. కాకి. ఏంటి చెప్పు? కాకి. పిచ్చుక. కరెక్ట్ గా ఒకటి చెప్పు. పిచ్చుక. కాక పిచ్చుక. త్వరగా. 5, 4. నేను చెప్పినా చెప్పకపోయినా -10 ఉంటది. 3, 2, 1 -10. ఆలోచించండి ఏంటో. గద్దె. గద్దే కాదమ్మా, గద్ద గద్ద. ఉంటుంది. గద్ద కాదు, -10. ఎంత బాగా చెప్తుంది చూడు, అస్సలు బాగోదు ఫేస్. ఇంతకంటే బాగా ఎవరు చేయలేరు. చిలుక. అయ్యి బాబోయ్, చిలుక బాగోదు అన్న దాన్ని మొదటి వ్యక్తి నిన్నే చూస్తున్నా. -10 అంటే ఇలా పాయింట్స్. ఇలా అంటుంది అసలు కదా. బాగోదు అన్న పదానికి కోసేయాలి నీకు 10 పాయింట్లు. సాయి సెక్కిలో ట్రై చేస్తుంది అసలు అమ్మాయి. అదిగో పిలిచేదో పెడుతోంది కూడా. కంటే నేనేంటో చెప్పలేదు. ఏమీ చేయలేము ఇంకా. నువ్వు ఏం చేయలేవు, నేను ఏం చేయలేను. మీరు ఎవరు చెప్పకపోతే ఆమెకు 60 పాయింట్స్ వెళ్ళిపోతాయి, మీకు మాత్రం ఏమీ మార్క్స్ రావు. ఇంకా తెలియట్లేదా మీకు? డన్.
ఓకే నీకైతే 60 పాయింట్స్. ఆన్సర్ చెప్పేద్దాం వాళ్ళకి. కాకి పిల్ల. కాకి నువ్వు కాకి చెప్పావు, పిల్ల ఎవరికి ఇస్తావు? ఇలా పిండం పెట్టడం చూపించి పిలిచి మళ్ళీ ఇలా కాకి అని చూపించి అర్థమైంది కానీ అది కాదనేసరికి దాన్ని ఆలోచించి ఇది ఇలా చూపించింది కదా. ఓకే గో 60 పాయింట్స్. ఓకే మొత్తానికి రౌండ్ లో ఎవరు రౌండ్ టాపర్ అయ్యారు? అసలు ఈ రౌండ్ లో తెలుసా టాపర్ అయిన వాళ్ళకి కాకుండా లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. అన్ని పాయింట్లు పోగొట్టుకున్నారు మీరు ముగ్గురు కూడా, నలుగురు అందరు పోగొట్టుకున్నారు. బట్ 90 పాయింట్స్ తో మౌనిక టాపర్ అయిపోయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముందైతే గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్ ప్లీజ్. మౌనిక నీకు ఓన్లీ ఆప్షన్ కుక్కర్ ఒకటే ఉంది. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్. ఓకే లావణ్య నెక్స్ట్ నువ్వే ఉన్నావు విత్ 80 పాయింట్స్. చెప్పు నీకేం కావాలి? బకెట్. పాత్ సెట్. ఓకే శ్రీలత నెక్స్ట్ నువ్వే ఉన్నావు 50 పాయింట్స్. నీకేం కావాలి? ఈజీ మాప్. ఈజీ మాప్. ఓకే తీసేసుకో. అనుష నువ్వు ఎన్ని పాయింట్స్ ఉన్నావు తెలుసా? 10 పాయింట్స్. యా చెప్పు ఏం గిఫ్ట్ కావాలి నీకు? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే తీసేసుకో. సో మరి ఇలాగే ఆడేద్దాం. మన 4th రౌండ్ కూడా క్రియేటివ్ గేమ్స్ రాబోతుంది. ఓ సావరియా సావరియా సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా నీతో నేనున్నా వెన్నెలింకెందుకంటున్నా సావరియా సావరియా సీతాకో కల్లే ఎదపైన బాలావే చెలియా సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. మై డియర్ లక్ష్మిలు ఈ స్కోర్లు ఒకసారి చూద్దామా ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు. సో ఈ పాయింట్స్ బేస్ చేసుకుని మీరు బెట్టింగ్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. 4 డిఫరెంట్ గేమ్స్. సో 1 2 3 4 నెంబర్స్ ఇందులో ఉన్నాయి. మీకు ఏ నెంబర్ చూస్ చేసుకుంటే ఆ గేమ్ ఆడతారు. ఓకే చూసేసుకున్నారా మీ నెంబర్స్? సో చూసేద్దాం మీ రౌండ్ లోని మొదటి గేమ్ నెంబర్ 1. ఫస్ట్ గేమ్ రెడీ? ఎవరికి వచ్చింది నెంబర్ 1? నాకు. లావణ్య దా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. లావణ్య నీ గేమ్ ఏంటంటే ఈ మ్యాడ్ మీద నించుంటావు, ఆ పక్కన బంతి పూలు పెట్టాం కదా, ఆ పూలు తీసుకుని పైకి విసిరాలి, దాని మీద ఉండాలి ఆ పూలు. నీ టార్గెట్ మొత్తం 10 ఫ్లవర్స్. టైం అయిపోయేసరికి నాకు దానిపైన కనిపించాలి. ఓకేనా? చూద్దాం ఎలా ఆడతావో. బెట్టింగ్ చెప్పు. మౌనిక 100. మౌనిక 100. శ్రీలత 50. శ్రీలత 50. అనుష 50. రెడీ లావణ్య, your time starts now.
11. 12. Congrats! మొత్తం నువ్వు వేసావు 13 ఫ్లవర్స్. సూపర్ అసలు నువ్వు. అంటే కొంచెం హైట్ రావు కాబట్టి ప్లస్ అయిపోయింది అంతే కదా. ఇదే గేమ్ కనుక అనుషకి ఇచ్చుంటేనా అనుష ఇలా ఆడాల్సి వచ్చేది మొత్తం అన్ని. ఏ అనుష అంతేనా? మొత్తానికి టాస్క్ విన్ అయిపోయావు. బెట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా యాడ్ అయిపోయాయి నీకు 200. సో ఆల్రెడీ నీ స్కోర్ 550. ఇప్పుడు 200 యాడ్ అయిపోయాయి. సో 750 ఈజ్ యువర్ స్కోర్. లావణ్య ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇవి. అండ్ చూద్దాం నెక్స్ట్ గేమ్, గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ రెడీ. హూ ఇస్ ప్లేయింగ్? అనుష దా. నీకు ఎగిరే గేమ్స్ ఏం లేవు అనుష, ఓకేనా? చాలా ఈజీ. జస్ట్ ఆ మ్యాట్ దగ్గర నించుంటావు, ఒక మార్క్ ఉంది అక్కడ రెడ్ కలర్ లైన్, అక్కడ నుంచి నువ్వు బాల్ వదులుతావు. అది వెళ్ళి కింద మేము 3 జార్స్ పెట్టాం. ఆ మూడిట్లో ఎందులో పడినా ఓకే, మాకు అభ్యంతరం లేదు. బట్ ఫైనల్ గా టైం అయిపోయేసరికి 6 బాల్స్ ఉండాలి. సో మరి చెప్పు నీ బెట్టింగ్ ఎంత? లావణ్య 100, మౌనిక 50, శ్రీలత 50. ఓకే రెడీ స్టార్ట్. అది పడే వరకు నువ్వేం చూడక్కర్లా, గబగబా వేస్తూ ఉండు. ఎస్, ఒకటి పడింది, 2, 3, ఇంకా 3 వేస్తే చాలు నువ్వు. వాతావరణం చూస్తుంటే ఎందుకో తేడా కొడుతుంది నాకు. కొట్టేసింది. సో నువ్వు పాయింట్స్ ఇచ్చేసావు చక్కగా. లతాకి 50, మౌనికాకి 50, ఆమెకైతే ఎగ్నో 100 పాయింట్లు ఇచ్చావు. ఎనీవే బాగా ఆడు. ఓకే, సో అనుష ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. చూద్దామా మన థర్డ్ గేమ్. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరికి వచ్చింది? శ్రీలత. చాలా బాగుంది ఇక్కడ చేయాల్సింది అసలే. బట్టలు ఆరేయాలా? బట్టలు ఆరేస్తావా? మాతల్లే, ఇంకా నయం మీ ఆయన ఆరేస్తా అందులో. గేమ్ ఏంటంటే జస్ట్ ఇలా పట్టుకుంటావు కదా, ఈ బాల్ దీని మీద పెడతావు, ఓకేనా? ఇలా దొయ్యాలి. అది అలా వెళ్ళింది కదా, కరెక్ట్ గా టాప్ దగ్గరికి వెళ్ళగానే ఇలా వదిలే, అందులో పడిపోవాలి. సో గేమ్ ఇది, ఓకేనా? బెట్టింగ్ చెప్పు ఎంత? లావణ్య పైన 100. లావణ్య పైన 100ఏనా? చాలా ఉన్నాయి లావణ్య దగ్గర. అవునా? ఎంత ఉంది? 850 ఉంది లావణ్య దగ్గర. 300. మొత్తం లావణ్య మీదే, ఒక్కదాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టావా? అంటే ఇప్పుడు తనకే కదా ఎక్కువ పాయింట్స్. అంతే, ఏం పర్వాలేదు. టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో, yes, what? మొత్తం నువ్వు వేయాల్సినవి 5, ఓకేనా? 3 వేసేసి ఆల్రెడీ, ఇంకా 2 వేస్తే చాలు. ఇంకొకటి వేసేసి చాలు చాలు చాలు. మొత్తం 6 బాల్స్ వేసావు. నేను నిన్ను 5 వేయమన్నా, 6 ఎందుకు వేసావు? మీకోసమే ఒకటి వేసాను. ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను దాంతో? రేపు పిల్లలు పుట్టాక అది ఇవ్వాలి ఆడుకోవడానికి. ఎంత బాగుంది చూడండి, స్మైలీ. చూడంగానే పిల్లలు నవ్వుతారు. అవునవును, తీసుకో. ముందు నువ్వైతే హ్యాపీగా నవ్వుతున్నావు, లోపల నాకు అర్థమైంది. 300 పాయింట్లు లాక్కున్నావు లావణ్య దగ్గర. గో ఎంజాయ్. ఓకే.
సుశీలత ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. లాస్ట్ ఒకే ఒక్క గేమ్ ఉంది, అది ఆడేస్తుంది మౌనిక. వచ్చే ఇప్పుడు నిజంగా అసలు సూపర్ ఉంది తెలుసా బెట్టింగ్. ఇప్పుడు చాలా టెన్షన్ గా కూడా ఉంటుంది ఎవరు విన్ అవుతారు అనేది. గేమ్ ఏంటో చెప్తాం. అక్కడ పేపర్లు పెట్టాము, చిన్న ఎక్వేరియం పెట్టాము. నువ్వు పడవలు చేసి ఆ నీళ్ళలో వదలాలి అంతే. పేపర్ పడవలు చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఇదిగో ఇలా నేను ఇందాకే చేసా. ఇలా పడవలు చేసేసి జస్ట్ ఆ నీళ్ళలో అలా వదిలేయడమే. ఓకేనా? మొత్తం 10 చేయాలి. మీ బెట్టింగ్ ఎంత చెప్పేసి ఒకసారి. 200 లావణ్య, 150 లత. ఓకే రెడీ మౌనిక, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం స్పీడ్ ఉండదు. మౌనిక 30 సెకండ్స్ అయిపోయాలి. టైమ్ అప్. మొత్తానికి బెట్ అయితే ఓడిపోయామమ్మా. ఓకే, బెట్ చేసిన 150 లతకి వెళ్ళిపోయింది, 200 ఏమో లావణ్యకి వెళ్ళిపోయింది. చూద్దాం ఇప్పుడు విన్నర్ ఎవరో. నువ్వు ప్లేస్ సో మొత్తానికి అన్ని గేమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇవాళ విజయలక్ష్మి అయిపోయింది. శ్రీలత కంగ్రాచులేషన్స్. ఫస్ట్ నుంచి లిస్ట్ లో ఉన్న ఏం పర్లేదు, ఈ రౌండ్ లో మొత్తం జాతకాలు మారిపోతాయి. ఓకే, కంగ్రాట్స్. విజయలక్ష్మి అయిపోయావు. లత నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. అష్టలక్ష్మి కలసమా ఫ్రిడ్జ్? కలుషం. అష్టలక్ష్మి కలసం. ఓకే తీసుకో. కంగ్రాట్స్. మరి గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. గోల్డ్ రౌండ్ ప్లీజ్. శ్రీలత, నువ్వు బంగారు లక్ష్మి అవ్వాలంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఖచ్చితంగా రావాలి మనకి. ఓకే తిప్పేసి. లాఫింగ్ బుద్ధ. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు, కానీ విజయలక్ష్మి టైటిల్ తో ఇంటికి వెళ్తున్నాం. ఓకే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా గిఫ్ట్ ఇస్తుంది కదా. ఆడపడుచులు ముందుగా మీకు ఇచ్చేస్తాం మా జీ నుంచి వస్తున్నటువంటి లాంఛనం. అలాగే ఇవాళ మన విజయలక్ష్మి కోరుకున్నట్టుగానే ఇచ్చేద్దాం తనకి అష్టలక్ష్మి వెండి కలసం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అలాగే ఈ శ్రావణ మాసంలో తీసుకెళ్ళిపోండి మా లక్ష్మీదేవిని మీ ఇంటికి. ఓకే, ఇది నీకు. లక్ష్ములు, ఇది ఇవాళ మన ఎపిసోడ్. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గిఫ్ట్స్ గెలుచుకోవడానికి చూడవలసిన టాటా.